హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలూస్ ఛానల్. చికెన్ మటన్ అన్ని బిర్యానీ కన్నా కానీ ఎగ్ బిర్యానీ చాలా సింపుల్గా కర్రీ వండినంత ఈజీగా చేసేయచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. చూసేద్దాం రండి. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 3 చిలుకలు కట్ చేసి వేసి దానిలోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసి దానిలో చిన్న అల్లం ముక్క వేసి ఇలా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దానిలో ఒక 2 టమాటాలు చిలుకలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోండి. బాగా మగ్గనించిన తర్వాత చల్లారిన తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. దీన్ని కూడా తర్వాత ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి మళ్ళీ దానిలోనే ఒక 2 ఆనియన్స్ చీలికలుగా కట్ చేశానండి. నేను కట్ చేసి ఇలా ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కింద కొంచెం తీసి పక్కన పెడుతున్నాను. దీనిలోనే బిర్యానీ దినుసులు కొంచెం లైట్గా వేసుకోండి టేస్ట్ కోసం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదండి, టమాటాలు ఉల్లిపాయలు అన్నీ వేసి దాన్ని దీనిలో వేస్తున్నా నేను. ఒక్కసారి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఒకసారి దీన్ని మీరు ఫ్రై చేసుకోండి. ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయినట్టే అండి. తర్వాత దీనిలో మసాలా చూపిస్తున్నా. ఉప్పు, పసుపు, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసాను. దీన్ని కూడా ఒకసారి టోటల్గా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి. ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసుకుంటే మీకు ఉడికిపోయినట్టేనండి. చూడండి, గ్రేవీ అయితే కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. తర్వాత ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకోండి, లమ్స్ లేకుండా వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అయిన తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయింది అంటే మనకి ఫ్రై అయిపోయినట్టే. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు మనం లేయర్స్ కింద వేసుకుందామండి. దీనిలో కొంచెం గుజ్జు తీసి పక్కన పెడుతున్నా నేను బిర్యానీ రైసు పక్కన ఒక బౌల్లో ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. బాయిల్ చేసుకుని 90% బాయిల్ చేసుకున్నానండి. ఇది లేయర్స్ కింద దీనిలో వేస్తున్నాను. చూడండి, రైస్ 90% ఉడికితే సరిపోద్దండి. ఇలా పొలుగ్గా ఉండేంత వరకు పట్టుకొని చూసుకోండి, మీరు తెలుస్తుంది. ఇలా టోటల్గా ఇలా మిక్స్ చేసుకుని మొత్తం టోటల్ కవర్ అయ్యేంత వరకు పెట్టుకోవడమేనండి, అంతే. తర్వాత ఇంకో లేయరు మనం ఇందాక పక్కన పెట్టుకున్న గుజ్జు కూడా వేసేసి టోటల్గా కవర్ అయ్యేంత వరకు వేసేసుకొని ఇలా కవర్ చేసుకోండి. ఇందాక మనం పక్కన పెట్టిన బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, దీనిలో వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. వేసేసి ఈ లేయర్ని కూడా మళ్ళీ ఒకసారి రైస్ తోటి మొత్తం టోటల్గా కవర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇందాక ఫ్రై చేసుకున్న గుడ్లు దీనిలో పెట్టేసేసి పైన కొంచెం ఫ్లేవర్ కోసం 1 స్పూను నెయ్యి వేస్తున్నా నేను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసుకొని జస్ట్ 10 నిమిషాలు దమ్ అయితే సరిపోద్దండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇలా వచ్చింది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.